యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మీరందరూ నాతో కలిసి దేవా నీకు స్తోత్రములు అని చెప్పండి. ఈరోజు 10 స్తుతులు. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వాని కొరకు ప్రార్థించుడి అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. పరలోకమందున్న మా తండ్రి నీకు స్తోత్రములు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులయ్యుండుకుడి అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొండి అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. దేహమునకు దీపము కన్నే కనుగా నీ కన్ను తేటగా ఉండవలెను అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ఈ స్తుతుల ద్వారా మీ కుటుంబములు దేవుడు తన కార్యములు జరిగించి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. దయగల దేవా, కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ఈ స్తుతులతో ఏకీభవించి నాతో పాటు కలిసి చెప్పి ఉన్నారో వారందరి మనస్సులు మీరు సమాధానపరిచి సంతోషముతో నింపి వారు చేయు ప్రయత్నములను సఫలము చేసి వారి వెళ్ళు మార్గములో నీ కనికిరమును చూపి మీరే సహాయము చేసి ప్రతి ఒక్కరిని భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో వర్ధిల్లింపు చేయమని, ప్రతి ఒక్కరి జీవితాన్ని వెలిగించమని యేసయ్య నామములో ప్రార్థించి మమ్మల్ందరినీ నీ చేతులకి సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.